ఇగో కేసీఆర్ నిన్న అది ఉండే కదా, కేసీఆర్కి నిన్న పెద్ద దెబ్బ తగిలింది. దెబ్బ అంటే కింద పడలేదు, మళ్ళా కింద పడ్డది అనుకునేది, కింద పడ్డాడు అనుకునేది. యాక్చువల్గా కేసీఆర్ మనందరికీ తెలిసిన విషయమే కదా. ఈ విద్యుత్ కుంభకోణాల విషయంలో రేవంత్ ప్రభుత్వము ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసింది. ఆ కమిషన్కి నేతృత్వం వహిస్తున్నారు జడ్జ్, రిటైర్డ్ జడ్జ్ ఆయన ఎల్ నరసింహారెడ్డి గారు. సో ఆయన కేసీఆర్కి గతంలో ఒక నోటీస్ పంపిండు. అయ్యా మీ ప్రమేయం ఉన్నది, క్యాబినెట్ డెసిషన్ కాబట్టి మీరు దీనికి వివరణ ఇవ్వాలి జూన్ 15లోగా అంటే కేసీఆర్ ఒక 12 పేజీల లెటర్ రాసిండు. అందులో లెటర్లు ఏం రాసిండు, ఈయన తప్పుని కప్పుపుచ్చుకుంటూ పచ్చి అబద్ధాలు చెప్తూ, మనం ఆల్రెడీ గతంలో లెటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ అసలు ఈ కమిషన్కి అర్హత లేదు, నువ్వే దిగిపోవాలని జడ్జిని అంటాడు. ఎంత దుర్మార్గం చూడండి. అయితే ఆ జడ్జి నరసింహారెడ్డి గారు ఆయన లెటర్తో సమాధానంతో సంతృప్తి చెందక మళ్ళీ ఇంకొక నోటీస్ పంపిండు 19వ తేదీన. ఏమని, 27వ తేదీన నువ్వు వ్యక్తిగతంగా హాజరు కావాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని మళ్ళొక నోటీస్ పంపిండు. కేసీఆర్కి చెమటలు పట్టినే తడిచిపోయింది. ఏం చేయాలని అర్థం కాక మాజీ జడ్జిలని, లాయర్లని, వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టుకొని ఏం చేద్దాం అంటే కోర్టుకు పోదాం. ఏమని పోదాం, స్టే కోరుదాం. మనం ఎట్లాగో తప్పు చేసినాం, పీకల్లోకి కూరుకుపోయినాం, 1000 కోట్లు వెనకేసుకున్నాం. ఏం చేయాలి, కోర్టుకు వెళ్ళి ఏదో రకంగా స్టే కోరాలి, అంటే విచారణ మీద స్టే కోరాలి, నన్ను ఏం చేయొద్దని అడగాలి అని హైకోర్టుకు పోయిండు. హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ రిట్ పిటిషన్ నెంబర్ ఇవ్వాలా వద్దా అన్న దాని విషయంలో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. మొత్తానికి దానికి నెంబర్ ఇచ్చారు ఆ పిటిషన్కి. ఇక నెంబర్ ఇవ్వగానే ఇక స్టే దొరుకుతుంది అని అనుకున్నాడు. కానీ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, అసలు ఈ పిటిషన్ విచారణకు అర్హమా కాదా అన్నది నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. నిన్నటికి తీర్పుని రిజర్వ్ చేసింది హైకోర్టు. నిన్న ఫస్ట్ ఆర్డరే కేసీఆర్ ఆర్డర్, డిస్మిస్డ్. కేసీఆర్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. నో ఇది తప్పు, ఇది నువ్వు ఎట్లా మీరు ఇది అడుగుతారు, అసలు ఈ పిటిషన్ విచారణకి అర్హ కాదని కోర్టు కొట్టేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ముందున్న ఆప్షన్ ఏంటి అంటే సుప్రీంకోర్టుకి వెళ్తాడు అనుకుంటున్నా, నేను అనుకోవడం. ఏం వెళ్ళినా అయిపోయింది దీంతోనే. ఒక్కసారి ఇగో కేసీఆర్ పిటిషన్, ఇది రిట్ పిటిషన్ నెంబర్ 16588 ఆఫ్ 2024. ఇది ఆర్డర్ ఇది. డాక్టర్ ఆదిత్య సోంధి, లర్న్డ్ సీనియర్ కౌన్సిల్ అపియర్స్ ఫర్ మిస్టర్ ఎస్ సంతోష్ కుమార్, లర్న్డ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్. సో ప్రభుత్వం వైపు నుంచి ఇంకోవైపు ఇటు కేసీఆర్ వైపు నుంచి. Mr. A. Sudarshan Reddy, learned Advocate General for the State of Telangana. State of Telangana నుంచి Advocate General. Heard on the question of admission. In this writ petition, the petitioner has the validity of GO MS number 9, Energy Department, issued by the state government, by which commission has been appointed to conduct an inquiry into the correctness and propriety of the decision taken by the government of Telangana on procurement of power ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. సో ఇదంతా ఈ యాదాద్రి థర్మల్ ప్లాంటు, భద్రాద్రి థర్మల్ ప్లాంటు, ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం మీద ఇది వేశారు. ఇదంతా రాసుకుంటూ వచ్చినారనమాట. ఇదంతా సో ఇద్దరు జడ్జిలు, డివిజన్ బెంచ్ ఇది, 2 సభ్యుల ధర్మాసనం. అలోక్ అరాధే, అనిల్ కుమార్ జూకంటి. సో ఇది కేసీఆర్ వచ్చినటువంటి ఆర్డర్. ఇది కేసీఆర్ వేసిన పిటిషన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. సో అదే వార్త మనకి ప్రధానంగా అన్ని పేపర్స్లో కనిపిస్తున్నది. కమిషన్ చట్టబద్ధమే, ఈ కమిషన్ అన్నది చట్టబద్ధమే, ప్రభుత్వం వేసిన జ్యుడిషియల్ కమిషను. సో ఆ కమిషన్కి చట్టబద్ధత లేదు, అసలు ఆ కమిషన్ ఎంక్వైరీ చేయడానికి అవకాశం లేదన్నది కేసీఆర్ వేసిన పిటిషన్.
సో కాబట్టి నువ్వు తప్పు నాయన, కమిషన్కి చట్టబద్ధత ఉన్నది, నువ్వు విచారణ ఎదుర్కోవాల్సిందే అని కోర్టు చెప్తున్నది. ఈఆర్సీ కంటే దాని పరిధి విస్తృతం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణను మేము ఆపలేము అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. పక్షపాతం అనడానికి ఆధారాలు ఏవి అని అడుగుతున్నది. ఈ దొంగలు ఏం చేసిరంటే ప్రెస్ మీట్ పెట్టిండు, ఆయన బయట చెప్తున్నాడు బహిరంగ విచారణ చేయొచ్చు. ఇప్పుడు కాళేశ్వరం బరాజుల మీద వేసిన కమిషన్ అట బహిరంగ విచారణ చేస్తుందట, ఎదుర్కోవాల్సిందే నువ్వు. కమిషన్కి ఆ రైట్ ఉన్నది, బహిరంగ విచారణ చేయొచ్చు, పబ్లిక్తో మాట్లాడచ్చు, ఓపెన్గా డిబేట్ పెట్టి వాస్తవాలు రాబట్టడానికి కమిషన్కి హక్కు ఉన్నది, ఆ రైట్ ఉన్నది. మీడియా సమావేశం ఆధారంగా ఆరోపణలు సరికాదు, నోటీసుల జారీలో చట్టాన్ని ఉల్లంఘించారు అన్న వాదన కూడా ఆమోదయోగ్యం కాదు. మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఖచ్చితత్వం, ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధమేని హైకోర్టు తేల్చి చెప్పింది. విస్తృత ప్రయోజనాలు ఉన్న అంశాలపైన ప్రజలకు విశ్వాసాన్నిచ్చే వ్యక్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిషన్తో విచారణ జరిపించవచ్చని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని పేర్కొంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన న్యాయపరమైన వ్యవస్థలైన తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లు తేల్చిన అంశాలపైన విచారించే పరిధి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు లేదన్న మాజీ సీఎం కేసీఆర్ వాదన ఆమోదయోగ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈఆర్సీల కంటే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పరిధి విస్తృతమైంది అని పేర్కొన్నది. ఈఆర్సీలు తేల్చిన అంశాలపైన విచారించే పరిధి ఈ కమిషన్కు లేదన్న వాదన ఆమోదయోగ్యం కాదు. మరి ఎవడైనా నీకు సలహా ఇచ్చింది? సలహా ఇచ్చింది ఎవడైనా కూడా కేసీఆర్ ఏంటంటే ఈ పిటిషన్ కొట్టుడు పోతుందని తెలిసినప్పటికీ ఏమో ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇంక ఆప్షన్ లేదు, ఇంకా దానికి మించిన ఆప్షన్ ఇంకోటి కేసీఆర్ ముందు లేదు కాబట్టి ఆ పిటిషన్ వేసిండు. గత ప్రభుత్వ నిర్ణయాలపైన విచారించే పరిధి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు ఉందని తేల్చి చెప్పింది. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఊహించి చెప్పరాదని, దానికి తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉందని పేర్కొన్నది. అయితే ఇక్కడ కేవలం మీడియా ప్రకటన తప్ప ఎలాంటి ఆధారాలు చూపలేదని, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అని నిరూపించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ధర్మాసనం తెలిపింది. విద్యుత్ కొనుగోళ్లు, ఉత్పత్తి సంస్థల ఏర్పాటు నిర్ణయాల్లో కేసీఆర్ పాత్ర ఉందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఆయనకు కమిషన్ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొందని, అందువల్ల నోటీసులు చట్టవిరుద్ధమన్న వాదన ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నది. కొన్ని ఆధారాలు కనుక గమనిస్తే మీరు తప్పు చేశారన్న కొన్ని ప్రాథమికమైన ఆధారాలు కనిపిస్తున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, వాళ్ళు కొన్ని ఎవిడెన్సెస్ పెట్టినారు కాబట్టి ఈ విచారణ చేయడం ఆమోదయోగ్యమే, నీ పిటిషన్ పనికి రాదు తీసుకుపో అని చెప్పి మెడలు బట్టి నూకినట్టు ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు ఫస్ట్ ఏం చేయాల్సి ఉండే, తప్పు జరిగితే తప్పు జరిగిందని ప్రజల దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాల్సి ఉండే. నువ్వు అంతకు మించిన నీ దగ్గర ఆప్షనే లేదు, నీకు అంతకు మించి నీ దగ్గర నిన్ను కాపాడే ఆప్షనే లేదు. ఏమనంటే లేకపోతే గవర్నమెంట్స్తోనే నువ్వు లాలూచి పడాలా, మేము 50-50 లేకపోతే ఇంక 60-40 లేదు మొత్తం రాసిచ్చి మేము వేరే విదేశాలకు వెళ్ళిపోతామన్నా కూడా ఏమన్నా అట్లనే ఏమన్నా పాసిబుల్ అయిద్దేమో. అంతకు మించి నీకు ఇంకొక ఆప్షన్ కనబడతలేదు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మార్చి 14వ తేదీన ఇచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేసిండు. సో ఇట్లా ఈ కమిషన్ చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు విచారణ చేస్తున్నది. ఇప్పుడు 27వ తారీఖున పోయి హాజరు కావాలి, 27 నాడు వ్యక్తిగతంగా ఎవరు కేసీఆర్. మరి ఏమవుతాడు ఏదన్నా చూడాలి. అంటే హాజరయ్యేట లోపే ఈ పిటిషన్ వేసినట్టున్నాడు, మళ్ళీ ఇంకొక నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నది. ఇగో ఏమంటుందంటే వీళ్ళు ఏమన్నారంటే ఆయన ప్రెస్ మీట్ ఎట్లా పెడతాడు, ప్రెస్ మీట్ పెట్టి ఒక జడ్జి, ఒక కమిషన్ చైర్మన్ ఎట్లా ప్రెస్ మీట్లో వాస్తవాలు చెప్తాడని అంటున్నారు. వాస్తవాలు అంటే మా మీద ఎట్లా ఆరోపణ చేస్తాడని అంటున్నారు. పక్షపాతం ఆరోపణ ఊహాజనితం కారాదు. పక్షపాతంతో వ్యవహరించారన్న ఊహకు చట్టబద్ధత లేదు, దాన్ని నిరూపించాలి, అంతేగాని ఊహాజనితం కారాదు. ఏప్రిల్ 14వ తేదీన కమిషన్ నోటీసు జారీ చేయగా జూన్ చివరి వరకు ఎన్నికల హడావుడి ఉన్నందున గడువు కావాలి అని మే 1వ తేదీన కేసీఆర్ లేఖ రాశారు. దీనిపైన కమిషన్ స్పందిస్తూ 3 నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉందని, మే 13వ తేదీన ఎన్నికలు పూర్తవుతున్నందున మే 31 లేదంటే జూన్ 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్కు మే 4వ తేదీన సమాచారం అందజేసింది. అనంతరం జూన్ 11వ తేదీన నరసింహారెడ్డి విచారణ స్థాయిని వివరించడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అంత మాత్రాన కమిషన్ పక్షపాతంతో ఉందన్న ఆరోపణలపైన విచారణను నిలిపేయలేం.
కేసీఆర్కు మార్చి 14వ తేదీన జారీ చేసిన నోటీసులు చట్టవిరుద్ధమన్న వాదన కూడా ఆమోదయోగ్యం కాదు. అదేవిధంగా సెక్షన్ 8B కింద జారీ చేసిన నోటీసులు కూడా చట్ట ఉల్లంఘన కాదు అని ధర్మాసనం తెలిపింది. అందువల్ల కేసీఆర్ పిటిషన్పై విచారించడానికి ఎలాంటి కారణాలు లేవని పేర్కొంటూ దాన్ని కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. కథం. సో ఇప్పుడు కేసీఆర్ మీరు అటెండ్ కావాలి, వాస్తవాలు బయటికి రావాలి. సింపుల్.